సాయంత్రం వరకు నీ మెడలో తాళి కట్టింది ఎవరో తెలియకపోతే అప్పుడు నువ్వు ఖచ్చితంగా నరేష్ గారిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి సంతోష్ కండిషన్ పెడుతూ ఉంటాడు. ఇక దాంతో తులసి ఏమీ చేయలేక ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు జాను తులసితో, అక్క, ఆ అమ్మవారి గుడికి వెళ్తే అక్కడ మనకి ఏదైనా నిజం తెలుస్తుంది కదా, త్వరగా అక్కడికి వెళ్దాం పదక్క అంటూ జాను తులసిని తీసుకొని అమ్మవారి గుడికి వస్తుంది. ఇక ఆ గుడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆపరేటర్తో ఆ రోజు గోదాదేవి కళ్యాణం జరిగినప్పుడు ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా మేము చూడాలనుకుంటున్నాం, చూడొచ్చా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో చూడండి మేడం అని చెప్పి అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ ఆపరేటర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో జాను తులసి ఇద్దరూ కలిసి ఫుటేజ్ అంతా కూడా చూస్తూ ఉంటారు. ఆ ఫుటేజ్లో ప్రతిదీ రికార్డ్ అవుతుంది, కానీ తాళి దొంగతనం చేసింది ఎవరో, తులసి మెడలో తాళి కట్టింది ఎవరో అది మాత్రం రికార్డ్ అవ్వదు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా మిస్ అవ్వడంతో అప్పుడు తులసి, జాను ఎంతో ఆశగా ఈరోజైనా నిజం తెలుస్తుందేమోనని వచ్చాను, కానీ ఇప్పుడు కూడా నిజం తెలియలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో జాను బాధపడక, ఖచ్చితంగా అతని గురించి ఎవరో ఒకరికి నిజం తెలిసిపోయి ఉంటుంది, ఆ అమ్మవారే మనకి దారి చూపిస్తారు అని చెప్పి జాను గుడిలో ఉన్న పూజారి గారిని వాళ్ళందరినీ కూడా తులసి జాను ఇద్దరు కలిసి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడు తులసి జానుతో, జాను గుడి మెట్ల దగ్గర కొబ్బరికాయలు అమ్మే ఒక బామ్మ ఆ రోజు తాళి దొంగతనం చేసింది ఎవరో తను కనిపెట్టగలనని చెప్పింది. ఒకసారి ఆ దొంగను గదిలో బంధించింది కూడా, కానీ అతను ఆ రోజు మిస్ అయిపోయాడు అని చెప్పి తులసి జానుకి చెప్తూ ఉంటుంది. అయితే ఒకసారి వెళ్ళి ఆవిడ్ని కలుద్దాం పదక్క అని చెప్పి జాను అంటూ ఉంటే తులసి జానుని ఆ బామ్మ దగ్గరికి తీసుకొని వస్తుంది. బామ్మ, ఆ రోజు తాళి దొంగతనం చేసిన అతన్ని నువ్వు గుర్తుపట్టగలనని చెప్పావు కదా, అతను ఎలా ఉంటాడు బామ్మ అని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు ఆ బామ్మ అతని చేతిని పట్టుకుంటే మాత్రం అతని స్పర్శ ద్వారా అతన్ని నేను గుర్తుపట్టగలనమ్మా, అతని మాట కూడా నేను గుర్తుపట్టగలను అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. అతని వయసు 25 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుంది, అదొక్కటి మాత్రం చెప్పగలను అని చెప్పి బామ్మ అంటూ ఉండడంతో అతన్ని పట్టుకోవడానికి ఈ వివరాలు సరిపోవు కదక్క అని చెప్పి జాను అంటూ ఉంటుంది. దాంతో తులసి, ఏం చేద్దాం, నా కర్మ ఇలా రాసిపెట్టి ఉందేమో, అతనెవరో ఈరోజు కూడా తెలియాలని లేదేమో అని చెప్పి తులసి జాను ఇద్దరూ కూడా ఎంతో బాధగా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత లక్ష్మి, అమ్మ జాను, తులసి అతని గురించి ఏదైనా ఆచూకీ దొరికిందా అని చెప్పి అడుగుతూ ఉంటే, లేదమ్మా, మేము గుడికి వెళ్ళి ఎంతగానో ప్రయత్నించాము, కానీ అతని ఆచూకీ ఎవరికి తెలియదట అని చెప్పి ఇద్దరు కూడా అంటూ ఉంటారు. దాంతో భగవంతుడా, ఏంటయ్యా ఇది, ఎందుకు నా మనవరాలికి ఇంత పెద్ద శిక్షను విధించావు, ఇన్ని రోజులు దానికి పెళ్ళవ్వడం లేదని మేమంతా కూడా ఎంతగానో బాధపడ్డాము, కానీ ఇప్పుడు దానికి పెళ్ళయ్యి దాని భర్త ఎవరో తెలియకుండా అందరం బాధపడుతున్నాము అని చెప్పి బామ్మ ఏడుస్తూ ఉంటే అప్పుడు జాను, బామ్మ ఎందుకు అంతలా బాధపడుతున్నావో, అతనెవరో ఈరోజు తెలియలేదు అంతే, కానీ మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా అతని గురించి నిజం తెలుస్తుంది అని చెప్పి జాను అంటూ ఉంటుంది. దాంతో సంతోష్ అక్కడికి వచ్చి, ఏంటి తెలిసేది, నేను సాయంత్రం వరకు మాత్రమే టైం ఇచ్చాను, నేను ఇచ్చిన టైం అయిపోయింది, ఇచ్చిన మాట ప్రకారం మీరు అతన్ని తీసుకురాలేకపోయారు కాబట్టి తులసి నరేష్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, రే సంతోష్, నువ్వు ఏం మాట్లాడుతున్నావురా, ఆల్రెడీ దానికి పెళ్ళైంది, పెళ్ళైన దానికి మళ్ళీ పెళ్లి చేస్తాను అంటున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ అదంతా నాకు తెలియదమ్మా, తులసి నరేష్ని పెళ్లి చేసుకోవాల్సిందే, దీని మెడలో తాళి ఉందని దీన్ని మొగుడెవరో తెలియదని నలుగురికి తెలిస్తే పోయేది మన ఇంటి పరువే, అందుకే గొడ్డు చప్పుడు కాకుండా దాని మెడలో ఉన్న తాళి తీసి పడేసి దానికి వేరొక పెళ్లి జరిపించేద్దాం అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. దాంతో తులసి, అన్నయ్య ఏం మాట్లాడుతున్నావురా, నా మెడలో ఉంది మంగళసూత్రం, ఇదేమీ ఉట్టి బంగారపు చైన్ కాదు, తీసి పక్కకు పడేయటానికి అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటే, ఇదంతా నాకు తెలీదు, మర్యాదగా వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా,
అక్కడ నరేష్ గుడిలో పెళ్ళికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి నీ కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పి సంతోష్ ఇంట్లో వాళ్ళందరితో మీరంతా కూడా త్వరగా రెడీ అయ్యి గుడికి రండి, ఈరోజే నేను తులసి పెళ్ళిని జరిపించబోతున్నాను అని చెప్పి ఇదే నా ఫైనల్ నిర్ణయం, ఈ పెళ్ళి కనుక అది చేసుకోకపోతే దానికి మనకి ఇక ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. దాంతో తులసి ఎంతో బాధగా పెళ్లి కూతురుగా రెడీ అయి వస్తుంది. ఇక అలా రెడీ అయి వస్తూ జానుతో, జాను ఎందుకో తెలియదే ఈ పెళ్లి చేసుకోవాలని నాకు అస్సలు అనిపించడం లేదు, నా భర్త ఎవరో తెలియకపోవచ్చు కానీ నా మెడలో అతను కట్టిన ఈ తాళికి మాత్రం నేను చాలా విలువనిస్తున్నాను, అందుకే నేను ఎప్పటికీ నేను బతికున్నంతకాలం ఈ తాళిని నా మెడలో నుండి తీయొద్దని అనుకుంటున్నాను, ఏదైనా అద్భుతం జరిగి ఆఖరి నిమిషంలో ఈ పెళ్ళి ఆగిపోతే బాగుండే అని చెప్పి తులసి జానుకి చెప్తూ ఉంటే, అక్క నువ్వు బాధపడకక్క, ఎలాగైనా సరే నేను కూడా ఆఖరి నిమిషం వరకు ఈ పెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి జాను తులసికి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత తులసిని పెళ్లి కూతురుగా తీసుకువచ్చి నరేష్ పక్కన కూర్చోబెడతారు. నరేష్ తులసిని చూస్తూ ఎంతగానో సిగ్గుపడిపోతూ ఆనందపడిపోతూ ఉంటాడు. అప్పుడు జాను జైని పక్కకు లాక్కొని వస్తుంది. ఏమండి ఒక్కసారి మా అక్క ముఖం చూడండి, తన మొహంలో పెళ్ళనే సంతోషం ఏమాత్రం కూడా లేదు, తన మెడలో ఉన్న తాళిని గురించి అక్క ఆలోచిస్తుంది, ఎవరు అవునన్నా కాదన్నా తనే భర్త అని అక్క ఫిక్స్ అయిపోయింది, ఎలాగైనా సరే అతనెవరో వెతికి పట్టుకోవాలండి, అతన్ని తీసుకువచ్చి ఈ పెళ్ళిని ఆపాలి అని చెప్పి జాను ఎంతగానో బాధపడుతూ, జై సార్ ప్లీజ్ సార్ నా కోసం ఈ ఒక్క సాయం చేయండి, మీ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా ఉపయోగించి అతన్ని పట్టుకోండి ప్లీజ్ సార్ అంటూ జాను జైకి దండం పెడుతూ ఉంటుంది. దాంతో జై జాను ఏడుపుకి కరిగిపోయి, జాను ఏంటి జాను ఇది, నువ్వు ఏడుస్తున్నావా, నా జాను ఏడుస్తే నేను తట్టుకోలేను, ఎప్పుడైనా సరే నువ్వు సంతోషంగా ఉండాలి, ఒకవేళ నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటే ఆ కన్నీళ్ళు కూడా ఆనందంతో రావాలి కానీ ఇలా బాధతో రాకూడదు అని చెప్పి జై అంటూ ఉంటాడు. తప్పకుండా అతనెవరో నేను తీసుకువస్తాను, ఇట్స్ మై ప్రామిస్ అని చెప్పి జై జానుకి ప్రామిస్ చేస్తాడు. దాంతో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇప్పుడు నాకు ఈ పెళ్ళి ఆగిపోతుందన్న నమ్మకం కలుగుతుంది అని చెప్పి జాను ఆనందపడిపోతూ ఉంటుంది. తర్వాత జై ఇది ఖచ్చితంగా ఆ సిద్ధుగాడి పని, వెంటనే సిద్ధు దగ్గరికి వెళ్ళి ఇక్కడ జరుగుతున్న విషయం చెప్పి అతన్ని కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకొని రావాలి, సిద్ధుని తులసి మెడలో తాళి కట్టాడన్న నిజాన్ని అందరికీ తెలియజేయాలి, అప్పుడే తులసి గారి పెళ్ళి ఆగిపోతుంది అని చెప్పి వెంటనే జై బయలుదేరి సిద్ధు ఇంటికి వస్తాడు. ఇక సిద్ధు ఇంటికి వచ్చేసరికి అక్కడ సిద్ధు కనిష్కల పెళ్ళికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. నేను ఒకసారి సిద్ధుని కలవాలి అని జై అనగానే పైనున్న గదిలో ఉన్నాడు బాబు, నువ్వు సిద్ధుకి ఫ్రెండ్వా అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు. దాంతో అవునండి అని చెప్పి జై సిద్ధు దగ్గరికి వస్తాడు. బ్రో నువ్వా అని చెప్పి సిద్ధు జైని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. తులసికి నేను రాసిన లెటర్ అందిందా, తను ఆ లెటర్ చదివిందా, నిజం అందరికీ తెలిసిపోయిందా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. దాంతో జై నువ్వు మాట్లాడేది ఏ లెటర్ గురించి అని అంటూ ఉంటే, తులసి మెడలో ఆ రోజు నేను తీసిన మంగళసూత్రాన్ని కట్టాను బ్రో, ఆ నిజం తులసికి చెప్పాలని నేను లెటర్ రాసి ఖుషీకి ఇచ్చాను, తులసికి ఇవ్వమని చెప్పాను అని సిద్ధు అంటూ ఉంటే, ఖుషి ఏ లెటర్ కూడా తులసికి ఇవ్వలేదు, ఆడుకుంటూ మర్చిపోయిందేమో అని జై అంటాడు. అక్కడ తులసి గారికి అన్యాయం జరిగిపోతుంది. బలవంతంగా నరేష్తో గుడిలో పెళ్లి జరిపించబోతున్నారు, నువ్వు వచ్చి ఎలాగైనా ఆ పెళ్ళిని ఆపాలి, అయినా నువ్వు తులసి గారి మెడలో తాళి కట్టి ఇక్కడ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం ఏంటి, తులసి గారిని మోసం చేయాలనుకుంటున్నావా అని చెప్పి జై ప్రశ్నిస్తూ ఉంటాడు. లేదు బ్రో, తులసికి అన్యాయం చేయాలని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు, మనస్ఫూర్తిగా తనని నా భార్య అని నేను అనుకుంటున్నాను, ఆ నరేష్ గాడు పెద్ద ఫ్రాడ్, వాడి నుండి రక్షించడం కోసమే నేను తులసి మెడలో తాళి కట్టాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, ఈ మాట నాతో చెప్పడం కాదు, వెంటనే గుడికి వచ్చి గుడిలో ఈ మాట చెప్పు, అలా అయితేనే తులసి గారి పెళ్ళి ఆగిపోతుంది, లేకపోతే వాళ్ళ అన్న సంతోష్ బలవంతంగా
తులసి గారి పెళ్ళి నరేష్తో జరిపించేస్తాడు అని చెప్పి అంటూ ఉంటే, అలాగే బ్రో, ఇక్కడ నుండి ఎలాగైనా సరే నేను ఎస్కేప్ అవ్వాలి, అందుకు నీకు హెల్ప్ కావాలి అని చెప్పి సిద్ధు జైకి చెప్పడంతో, సరే తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి జై సిద్ధుని విండో ద్వారా ఎస్కేప్ అయ్యేలా చేసి గుడి దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటాడు. కనిష్క పీటల మీద కూర్చొని ఉంటుంది. అబ్బాయిని కూడా తీసుకురండి అని పంతులు గారు అంటూ ఉంటారు. సిద్ధుని తీసుకురమ్మని సిద్ధు తల్లిని వదిన్ని బస్వరాజు పంపిస్తాడు. వాళ్ళు వచ్చి గదిలో చూసేసరికి సిద్ధు లేకపోవడంతో అంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు. మరో పక్క జై సిద్ధుని తీసుకుని తులసి పెళ్ళి ఏ గుడిలో అయితే జరుగుతుందో ఆ గుడి దగ్గరికి వస్తూ ఉంటాడు. సరిగ్గా సిద్ధు వాళ్ళు వచ్చే టైంకి నరేష్ తులసి మెడలో 3 ముళ్ళు వేస్తూ ఉంటే తులసి ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు సిద్ధు, ఆపండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని అంటూ ఉంటే, నా చెల్లెలి పెళ్లి ఆపడానికి నువ్వే విడివిరా అని చెప్పి సంతోష్ గొడవ పడుతూ ఉంటాడు. దాంతో సిద్ధు, నేను తులసి భర్తని, తన మెడలో 3 ముళ్ళు వేసింది నేనే అని చెప్పి సిద్ధు చెప్పడంతో తులసి ఒక్కసారిగా పీటల మీద నుండి లేచి నిలబడుతుంది. ఇక సిద్ధు మాటలు విని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.